హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శివుడు పార్వతిని పరీక్షించి ఆమె దృఢ నిశ్చయానికి ముగ్ధుడై ప్రత్యక్షమై ఆమె కోరిన వరాన్నిచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందన్నది ఇవాల్టి భాగంలో చదువుకుందామండి. అలా తపస్సిద్ధిని పొందిన పార్వతి సకురాండ్రతో కలిసి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని మహాదేవుని నామాన్ని పాడుకుంటూ గృహానికి చేరుకున్నది. మేనా హిమవంతులు కుమార్తె రాకను విని పట్టరాని సంతోషంతో కాంచన రథారూఢులై పురోహిత, అమాత్య, సచివ, సైన్యాధీశ, సామంత, నృపవర, సీమంతిని జనశ్రేణులతో కూడి ఎదురేగి స్వాగతం చెప్పారు. మైనాక మందరాది సోదరులంతా భార్యలతో కూడి ఆహ్వానం పలికారు. రాజమార్గంలో మంగళ ఘటాన్ని స్థాపించారు. చందన, అగరు, కస్తూరి, కుంకుమాది పరిమళ ద్రవ్యాలతో కలపి చల్లారు. బ్రాహ్మణులు, ఋషులు, మునులు వేదమంత్రాలతో ఆశీర్వాదం చేశారు. నర్తకీమణులు నృత్యోత్సవాన్ని నిర్వహించారు. మేళ తాళాలు మారుమోగాయి. దీపాలు వెలిగించి ముత్తైదువలు హారతులిచ్చి శేషలు చెల్లారు. శేషలు అంటే పేలాలు అని అర్థం. ఉమాదేవి నగర ప్రవేశం చేసి తల్లిదండ్రులకు నమస్కరించింది. వారామెను ఇంట్లోకి తీసుకెళ్లి దిష్టి తీశారు. హిమవంతుడు వేదవేత్తలను ఘనంగా సత్కరించాడు. వారితో పాటు శాస్త్ర విద్వాంసులు, కవులను, కళాకారులను సన్మానించాడు. ఒక రోజున పర్వతరాజు స్నానానికై గంగా నదికి వెళ్ళాడు. గిరిజాదేవి తల్లితో కుటుంబ సభ్యులతో కూడి వీధి అరుగుపై కూర్చుని ఉంది. నటరాజైన శివుడు నటుని రూపంలో సాక్షాత్కరించాడు. ఎర్రని వస్త్రం, ఎడమ చేతిలో కొమ్ముబూర, కుడి చేతిలో డమరుకం, భుజంపై కంబలి, బుడబొక్కలవాని వేషంలో వచ్చి బూరాను ఊదుతూ డమరుకాన్ని మోగిస్తూ పాటలు పాడుతూ అనేక కథలను చెప్పి నాట్యం చేస్తూ అక్కడి వారందరినీ తన విద్యలచే సమ్మోహితులను చేశాడు. అందరూ ఆనందించారు. దుర్గాదేవి పూర్వజన్మ సంస్కారం చేత ఏవో స్మృతులు చుట్టుముట్టగా క్రమంగా స్మృతి తప్పింది. ఎట్ట ఎదుట శంకరుడు సాక్షాత్కరించగా నమస్కరించి, స్వామి చేపట్టి నన్ను అనుగ్రహించు అని కోరింది. మేనాదేవి బంగారు పాత్రలో రత్నాలను పోసి భిక్షుకునకు ఇయ్యగా అతను పార్వతిని భిక్షగా కోరాడు. మేనాదేవి ఆశ్చర్యాన్ని, కోపాన్ని పొంది భిక్షుకుని నిందించింది. ఈ ముష్టివాణ్ణి నగరం వెలుపలికి వెళ్ళగొట్టండి అని భటులకు ఆజ్ఞాపించింది. ఇంతలో హిమవంతుడు వచ్చి జరిగిన దానిని తెలుసుకుని కోపావిష్టుడయ్యాడు. ప్రభువుల ఆజ్ఞ మేరకు భటులు యాచకుని రూపంలో ఉన్న శివుని బంధించబోయారు. కానీ అగ్ని సదృశమైన ఆయనను తాకలేకపోయారు. పరమేశ్వరుడు అక్కడి వారందరికీ ఒకసారి విష్ణువు రూపంలోనూ మరొకసారి బ్రహ్మ రూపంలోనూ సాక్షాత్కరించాడు. వెంటనే ఆదిత్య రూపంలో గోచరించాడు. పార్వతీ సహితుడై రుద్ర రూపంలో కనిపించాడు. తిరిగి భిక్షుక రూపాన్ని పొంది పార్వతిని భిక్షగా యాచించినా శివమాయా మోహితులైన మేనా హిమవంతులు ఆయన కోర్కెను మన్నించలేదు. వెంటనే శివుడు అంతర్ధానమయ్యాడు. తదుపరి వారికి జ్ఞానోదయమై శివప్రభువు మనులను కన్ను కప్పాడు అని అప్పుడనుకున్నారు. నడిచిన వృత్తాంతమంతా నమ్మకంగా తెలిసిన దేవతలు ఒక విషయంలో వారిలో వారు ఇలా ఆందోళన చెందారు. పరమేశ్వరుడు పార్వతీ పాణిగ్రహణం చేయడం సత్యం. హిమవంతుడు ఇష్టపూర్వకంగా కన్యాదానం చేస్తే దాని పుణ్య ఫలితంగా శివలోకంలో సారూప్యాన్ని పొంది ఆపై ముక్తిని పొందుతాడు. అనంత రత్నధారాభూతుడైన అతడు అంటే అతడి ఆత్మ భూలోకాన్ని విడిచి వెళితే భూమికి రత్నగర్భ అనే నామం నిరర్ధకమవుతుంది. ఈ భరతఖండం తన పవిత్రతను కోల్పోతుంది. అలా కాకుండా అయిష్టంగా కన్యాదానం చేస్తే అతను ఇక్కడే ఈ భరత భూమి మీదే చిరకాలం ఉంటాడు. కనుక అతని మనసులోని ఇష్టాన్ని విరిచేసి భరతక్షోణిని రక్షించాలి. ఇలా తలపోసి వారంతా బృహస్పతిని చేరి ఆయనను హిమవంతుని వద్దకు వెళ్ళి శివనిందను చేసి అతని మనస్సును విరిచి శివద్వేషం పుట్టునట్లుగా చెయ్యమని ప్రార్థించారు. దానికి దేవగురువైన బృహస్పతి శివనామాన్ని స్మరిస్తూ చెవులు మూసుకుని, శివశివా, ఓ వెలుపులారా, చతుర్వేద పారంగతుడైన నాకది తగని పని. అలా చేసినవాడు ఆత్మద్రోహి అవుతాడు. వానికి నరకమే గతి. మీలో ఒకడు వెళ్ళి మీ పని నెరవేర్చుకోండి. ఆపై సప్తర్షులు వెళ్ళగలరు. లేదా ఇంద్రునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆయన మీ కార్యాన్ని చెక్కబెడతాడు అని ఉపాయాన్ని చెప్పి పంపించాడు. దేవతలంతా బ్రహ్మగారి కొలువనకు వచ్చి నమస్కరించి విషయాన్ని విన్నవించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేయవలసిందని కోరారు. శివనింద అనే మాట చెవిని పడగానే వేదవక్త అయిన విధాత విలపించాడు. వత్సలారా, సంపద్వినాశ రూపము, సర్వ విపత్తులకు బీజరూపము అయిన శివనిందను నేను చేయలేను. మీరే కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్థించండి అని చెప్పి పంపించేశాడు.
వారంతా కైలాసానికి వెళ్ళి శంభుని స్తుతించి విషయాన్ని సాదరంగా నివేదించారు. ఆయన అమరులను ఓదార్చి పంపించేశాడు. తమ కార్యం సిద్ధించిందని దేవతలు సంతోషంతో స్వస్థానాలకు చేరుకున్నారు. అంత శంకరుడు దండాన్ని, ఛత్రాన్ని, దివ్యమైన వస్త్రాలను, ఉజ్వలమైన తిలకాన్ని, మెడలో సాలగ్రామాన్ని, చేతిలో స్ఫటికమాలను ధరించి హరినామాన్ని భక్తితో స్మరిస్తూ సభామధ్యమందు హిమవంతుని సందర్శించాడు. గిరిరాజు మేనా పార్వతులతో సకల బంధువర్గంతో సభ తీర్చి ఉన్నాడు. మంచి వేషభూషలతో మనసును ఆకట్టుకునేటట్లు ఉన్న బ్రాహ్మణ వర్చస్సుతో సభలో ప్రవేశించిన వైష్ణవోత్తముని చూసి హిమవంతుడు సపరివారంగా లేచి నిలబడి సంభ్రమాశ్చర్యాలతో స్వాగత సత్కారాలొనరించి సాష్టాంగ నమస్కారం చేశాడు. కపట వైష్ణవుని గుర్తించిన శైలసుత మనసులోనే షోడశోపచార పూజా విధానంతో నాదుని అర్చించి నమస్కరించింది. వైష్ణవ వేషధారి అయిన శివుణ్ణి హిమవంతుడు గుర్తిస్తాడా లేదా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.